పొట్టియమ్మ బంటి మరియు రక్తపింజరోయి. ఒక పచ్చని అందమైన అడవిలో నది నెమ్మదిగా ప్రవహిస్తోంది. చుట్టూ ఉన్న ఎత్తైన చెట్లు సూర్యకాంతిని అందంగా లోపలికి పంపిస్తున్నాయి. పక్షుల కిలకిలరావాలతో ఆ అడవి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తోంది. ప్రకృతి తన అందాన్ని నెమ్మదిగా చూపిస్తున్న ఒక అందమైన ఉదయం. ఆ అడవిలో ఒక ఎలుగుబంటి కొత్తగా తిరుగుతోంది. చుట్టూ ఉన్న ప్రతి దాన్ని ఆశ్చర్యంగా గమనిస్తోంది. ఇంకా ఈ అడవి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. అదే సమయంలో దగ్గరలోని ఒక రాయిపై పాము నిశ్శబ్దంగా ఉంది. అది ఎలుగుబంటిని జాగ్రత్తగా గమనిస్తోంది. ఏమీ మాట్లాడకుండా శాంతంగా పరిస్థితిని అర్థం చేసుకుంటోంది. అది తెలివిగా, ప్రశాంతంగా ఉండే స్వభావం కలది. పాము శాంతంగా ఉండటంతో అది దగ్గరైంది. కాని ఒకరోజు అడవిలో మంటలు క్రమంగా వ్యాపించాయి. ఎలుగుబంటి భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరినీ నమ్మని ఆ ఎలుగుబంటి ఆ రోజు మాత్రం పాము దగ్గరకు వెళ్ళింది. పాము సురక్షిత దారిని చూపించగా ఎలుగుబంటి దాన్ని నమ్మి వెంట వెళ్ళింది. ఇద్దరూ సురక్షిత ప్రదేశానికి చేరుకున్నారు. ఎలుగుబంటి ఊపిరి పీల్చుకొని సంతోషించింది. ఎలుగుబంటికి తెలివి విలువ అర్థం చేసుకుంది. పాముతో మంచి స్నేహం ఏర్పడింది. తెలివి, నమ్మకం నిజమైన శక్తి. సహకారం ఉంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి.